దునియాలో అందరినీ ఒక్క తీరే చూస్తారా? పబ్లిక్ సర్వీస్ చేసేటోళ్ళని కూడా అందరికి ఇచ్చే మర్యాద ఇస్తారా? ఇదెక్కడ న్యాయం, ఇదెక్కడ ధర్మం? కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్ అని బేస్ గొంతుతోని చెప్పిన డైలాగులు తెలుస్తలేవు కొంతమందికి. ఇగో చూడుండ్రి, ఓ పోలీసుని ఎట్లా తిప్పలు పెడుతున్నారు చూడుండ్రి. అన్నా నువ్వు టికెట్ లేకుండా వస్తాను, మేమేమన్నా టికెట్ లేకుండా వస్తాను, టికెట్ లేకుండా రాయి ప్రయాణం అడగకూడదా? సరేలే అడగద్దు 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 అంతే. ఒక పోలీసును పట్టుకొని టికెట్ అడుగుతారా? ఎంత ధైర్యం మీకు, ఎన్ని గుండెలు మీకు? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ధనుంజయ్ అనే ఈ సారు సర్కార్ నౌకర్దారి, ఆ బస్సు కూడా సర్కార్దేనా? అసంటప్పుడు సార్ను ఫ్రీగా బస్సులో తిరగనియారా? మాట్లాడే వీడియో తీసుకుంటా ఎవరిని బెదిరిస్తున్నావు? తీసుకో, ఇసొంటి ఎన్నన్నా తీసుకో, సార్ కొద్దిగా కూడా భయపడు. తీసుకో తీసుకో, ఎన్ని వీడియోలు తీసుకుంటావా తీసుకో. ఎస్పీకే పెట్టు, నువ్వు డీజీపీకే పెట్టు. ఇక్కడ ఎవరనుకుంటున్నావు? హోంగార్డు ధనుంజయ్, నన్ను ఎవ్వరు ఏం చేయలేరు. సరేలే కొడుతులే. ఆ కాడికి నేను చెప్తానే ఉన్నా, ధనుంజయ్ హోంగార్డు సార్ జోలికి పోకుర్రి అని. ఇప్పుడు చూడుర్రి, బూట్ తోని కొడతా అంటుండే. ఈ బస్సు డ్రైవరు కండక్టర్లకు తెలుస్తలేదు. తోటి పోలీసులు బస్సులో ఉన్నోళ్ళు ఊకో ఊకో అని బతిలాడుతున్నారు కాబట్టి బస్సు దిగుతున్నారు సార్ గాని, లేకుంటే మంచిగుండకపోవు. అనంతపురం జిల్లా గుత్తి అనే జాగ కాడ ఓ బస్సులో చేసిన వీరంగం ఇది. గుంతకల్ ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్ లో హోంగార్డ్ గా పనిచేస్తున్నాడట. మంచిగా మందు కడుపులో పోసి ఊక్కుంటూ బస్సు మొత్తాన్ని ఊపిండు. ఉండాలే సారు, మీ అసలు ఆనిముత్యాలు డిపార్ట్మెంట్ లా ఉండాలే.